ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. రూపీ హ్యాపీ 117 పైసలు పెరిగిన మారకం విలువ ఒకే రోజు ఇంతగా పెరగడం 7 ఏళ్లలో తొలిసారి. మరో హెడ్లైన్ చూడొచ్చు. మనకు ముసలం దౌర్జన్యం అంటూ మరో హెడ్లైన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్లో ఎన్నికల కొమ్ములాటలు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. నాయకులు టికెట్లు అమ్ముకున్నారంటూ పలు చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కారు. అసలు కాంగ్రెస్ను పక్కన పెట్టి వలస కాంగ్రెస్కు పెద్దపీట వేయడంతో హతాశులైన అనేక మంది పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల ప్రజా తీర్పు తర్వాత కూడా తీరుమారని కాంగ్రెస్ బీఆర్ఎస్పై దౌర్జన్యానికి తెగబడుతున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రలోభాలకు దిగుతున్నది. పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నది. ఇక కాంగ్రెస్లో ఎన్నికల కొమ్ములాటలు. అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల రగడ, చిచ్చు రాజేసిన టికెట్లు, బీఫామ్ల కేటాయింపు, రాజీనామాలు, ధర్నాలు, కన్నీళ్లు, శాపనార్థాలు. నాయకత్వం తీరుపై అసలు కాంగ్రెస్ ఆగ్రహం. గద్వాలలో ఇన్ఛార్జ్ సరిత వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల, జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కొట్లాట. జీవన్ రెడ్డి వర్గానికి షాక్. బీఫామ్ చించి మరొకరికి మల్లు రవి ప్రధాన అనుచరులకు దక్కని టికెట్లు. పార్టీకి తైలి శ్రీనివాస్, మల్లెపల్లి జగన్ రాజీనామా. మురళీనాయక్ టికెట్లు అమ్ముకున్నారన్న మరో నేత. జనగామలో ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఆశావాహులు. కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. అంతర్గత కొమ్ములాటలకు దారితీశాయి. పార్టీలో టికెట్ల కేటాయింపు, బీఫామ్ల అందజేతలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్త జ్వాలలు ఎగిశాయి. కొట్లాటలు, రాజీనామాలు, ధర్నాలు, కన్నీళ్లు, శాపనార్థాలతో కాంగ్రెస్ కార్యాలయాలు అట్టుడికిపోయాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో రెబల్స్ నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసేందుకు పార్టీ నేతలు నానా తంటాలు పడ్డారు. ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మున్సిపల్ ఎన్నికలతో తారస్థాయికి చేరింది. వలస కాంగ్రెస్ నేతలకు బీఫామ్లు ఇస్తూ అసలు కాంగ్రెస్ నేతలకు మొండి చేయి చూపడంపై ఆ వర్గం రగిలిపోతున్నది. ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ 4వ వార్డు టికెట్ ఇస్తామని తమకు హామీ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత చివరి నిమిషంలో వేరే మహిళకు బీఫామ్ ఇవ్వడంపై మంగళవారం మండల పరిషత్ ఆఫీస్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్పై దుమ్మెత్తిపోస్తున్న నీలం లత ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తూ ఉంది. వలస కాంగ్రెస్కు పెద్దపీట. మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి 16 తర్వాత పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం. అధికారిక ఉత్తర్వులు వెలువడడం లాంఛనమే. ఇక్కడ మరో చిత్రం చూడొచ్చు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి 16వ వార్డులో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం పోటీ నుంచి తప్పుకోవాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థి గండమాల కృపానందంపై పోలీసుల ముందే బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ శ్రేణులకు బెదిరింపులు. పంచాయతీ ఫలితాలతోనూ తీరుమారని కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లోనూ అరాచక కాండ కొనసాగింపు. బరిలో నిలబడి తలబడలేక అధికార దుర్వినియోగం. పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కిడ్నాప్, బెదిరింపులు. ఇక నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులపై బీఆర్ఎస్ ఆగ్రహం. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన గూండాలు. ఇక చౌటుప్పల్ గుట్టలోనూ అధికార పార్టీ ఆగడాలు. వికారాబాద్లో బీఆర్ఎస్ విజేతకు కాంగ్రెస్ కండువా. సొంత జిల్లాలో సీఎంకు షాక్, బోనికొట్టిన బీఆర్ఎస్. ఆలంపూర్ మున్సిపాలిటీలో 16వ వార్డు ఏకగ్రీవం. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగడుతున్నది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలబడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నది. ప్రజాబలం ఉన్న చోట బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉంటే తాము గెలవలేమని నిర్ధారించుకొని బల ప్రయోగానికి దిగుతున్నది. ఇక నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక మున్సిపాలిటీల్లో దౌర్జన్యకాండకు దిగింది. కండబలం, కాకి బలంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడింది. జనగామ, కోదాడ, వికారాబాద్, మంచిర్యాల, యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూలు సహా అనేక జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెదిరింపులు, బ్లాక్మెయిల్ గురిచేసి పోటీ నుంచి బలవంతంగా తప్పుకునేలా చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బాన్సువాడ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు. బీఆర్ఎస్ బలంగా ఉంది. ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డాం. మంత్రుల భేటీలో సీఎం రేవంత్. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లో బీఆర్ఎస్ ప్రభావం.
మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలవకపోతే పరువు పోతుంది. మంత్రులు రంగంలోకి దిగాలి. రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలి. పరిస్థితులకు అనుగుణంగా బీజేపీతో సర్దుబాటు ప్రయత్నాలు చేసుకోండి. పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులకు సర్వే కాపీలు అందించిన సీఎం. సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంపై ప్రజాభిప్రాయంపై ఆరా. తెలంగాణకు ఆంధ్ర ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీల పేరిట రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 1943 మంది ఉద్యోగులు. చేరిక లాంఛనమే. అదే జరిగితే రాష్ట్ర ఉద్యోగాలకు గండి. తెలంగాణలో రిక్రూట్మెంట్, ఉద్యోగోన్నతులపైన ప్రభావం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరనేలేదు. 2 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు సరి అయిన నోటిఫికేషన్లే లేవు. అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 2,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రప్పించే ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో ఉద్యోగాల భర్తీ లేక ప్రమోషన్లు త్వరగా వస్తుండటంతో ఏపీకి చెందిన కొందరు ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఊవిల్లూరుతున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనసన్నల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మతితో ఏపీ ఉద్యోగులను మన ఉద్యోగులపై రుద్దేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ యువతకు మరో పిడుగులాంటి వార్త. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయని కాంగ్రెస్ సర్కార్ ఉన్న ఉద్యోగాలను ఏపీ వారికి కట్టబెట్టేందుకు రెడీ అవుతున్నది. మన ఉద్యోగాలకు గండి కొట్టేందుకు సిద్ధమైంది. ఏకంగా 2,000 ఉద్యోగాలను తెలంగాణ బిడ్డలకు దూరం చేయనున్నది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 1943 మంది ఉద్యోగులను త్వరలోనే తెలంగాణకు కేటాయించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సర్కార్ వీరిని చేర్చుకోవడం లాంఛనమేనన్న ప్రచారం జరుగుతున్నది. ఇదే జరిగితే ఈ ఉద్యోగాలు మనకు దూరం కావడం ఖాయంగా కనిపిస్తున్నది. కొత్త రిక్రూట్మెంట్, ఉద్యోగుల ప్రమోషన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10,000 టీచర్ పోస్టులు గల్లంతు. రేషనలైజేషన్కు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల నమోదు. మరో హెడ్లైన్ ఇక్కడ మనం చూడొచ్చు. నర్సింగ్ విద్యకు మొండి చెయ్యి. పెండింగ్లో 300 కోట్ల స్కాలర్షిప్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు తిప్పలు. గడువులు మారుస్తూ ప్రభుత్వం తాత్సారం. ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలు. ఉద్యోగాలు ఎలా పొందాలని విద్యార్థుల్లో ఆందోళన. 2 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫీజు కట్టలేదని యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బకాయిల చెల్లింపును సర్కార్ వాయిదా వేస్తూ ఉండడం వల్ల అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథకు నిధులు బంద్. హర్ ఘర్ జల్ స్కీమ్కు కేంద్రం మంగళం. ₹1 కూడా కేటాయించని వైనం. ఇక రాష్ట్రాలదే భారమంటూ తేల్చిన కేంద్రం. లక్ష్యం చేరకముందే చేతులెత్తేసిన మోదీ సర్కార్. దేశంలో 64% గృహాలకే నల్ల కనెక్షన్లు. కేసీఆర్ హయాంలో 100% సాధించిన తెలంగాణ. మిషన్ భగీరథ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ మోదీ సర్కార్ చేపట్టిన హర్ ఘర్ జల్కు నిధులు ఆగిపోయాయి. 64% లక్ష్యాన్ని చేరుకోకముందే పథకానికి కేంద్రం నిధులను ఆపేసింది. ఇకపై ఆ పథకం భారం రాష్ట్రాలదేనని తేల్చి చెప్పింది. కేసీఆర్ హయాంలోనే 100% ఇంటింటికి నల్ల నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సర్కార్ సీసా, సిండికేట్ లేబుల్, బెల్ట్ షాపుల కోసం గ్రామ సరిహద్దుల పంపకం. సరఫరా చేసే మద్యం సీసాలకు సొంత లేబుల్స్, ప్రైవేట్ లేబుల్స్ లేకుంటే కేసులు పెడుతున్న అధికారులు. దుకాణాల అజమాయిషికి ప్రత్యేక సేనలు, వాహనాలు. క్వార్టర్ బాటిల్ మీద ₹26 ఎంఆర్పి ఉల్లంఘన. చేష్టలుడిగిన ఎక్సైజ్ కమిషనరేట్ ఎన్ఫోర్స్మెంట్. కొత్త మద్యం దుకాణాలు వచ్చి 2 నెలలు కాకముందే సిండికేట్ మాఫియా పడగ విప్పింది. ఇటీవల జిల్లాల వారీగా సమావేశమైన లిక్కర్ సిండికేట్లు ఎక్సైజ్ శాఖను, మద్యం వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. సర్కార్ మద్యం సీసాకు సిండికేట్ సొంత స్టిక్కర్లు వేసుకొని బెల్ట్ షాపులో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇక గురుకులాల్లో అడ్మిషన్లు డౌన్. కేసీఆర్ పాలనలో దేశానికే తలమానికం. రేవంత్ రెడ్డి హయాంలో తిరోగమనం. గురుకులాల్లో నెలకొన్న పరిస్థితులే కారణం. విద్యార్థుల జంకు, తల్లిదండ్రుల అనాసక్తి. నిరుటి కన్నా 10,000 తగ్గిన ప్రవేశాలు. కేసీఆర్ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో నానాటికి తీసికట్టుగా మారాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఆత్మహత్యలు, పాముకాట్లతో గురుకులాలు అంటేనే జంకాల్సిన పరిస్థితి దాపురించింది. ఫలితంగా గురుకుల ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి 10,000 ప్రవేశాలు తక్కువగా నమోదయ్యాయి.
ఇక మరో హెడ్లైన్ చూడొచ్చు. తిరుగు వారానికి ముందే విరిగిన శిలలు. మేడారం గద్దెల వద్ద రాలిపోతున్న రాతి కట్టడాలు, నాణ్యత లోపాలు బట్టబయలు, కోట్ల రూపాయలు వృధా. ఇక మరో హెడ్లైన్ చూడొచ్చు. ట్రంప్కు తలొగ్గిన మోదీ, యుఎస్ డీల్కు ఉన్నట్టుండి ఓకే. అదానీ కేసు, ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు నేపథ్యంలోనేనా డీల్తో దేశ ప్రయోజనాలు తాకట్టు, రైతులపై పిడుగు, వ్యవసాయ ఉత్పత్తులకు తలుపులు బార్ల, నిపుణులు విపక్షాల ఆగ్రహం. ఇక మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇక్కడ మనం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం నెలకొన్నది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వచ్చే వారం పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజార్టీతో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమంటున్న కేటీఆర్. 2 నెలల్లోనే రేవంత్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం నమోదు చేయాలి. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికను కేంద్ర కార్యాలయానికి పంపించండి. పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి అన్ని పట్టణాలపై గులాబీ జెండా ఎగురవేయాలని గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని, ఇచ్చిన హామీల అమల్లో విఫలమై మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం నెలకొన్నదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడి పనిచేస్తేనే భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని సూచించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ కేవలం 7-8 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేశారు. పశుసంవర్ధక శాఖలో ఏసీబీ దాడులు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శంకర్ ఇంట్లో సోదాలు చేశారు. తనిఖీల్లో మల్టీ బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లు లభించగా వాటిని ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించి దర్యాప్తు కొనసాగించారు. ఏసీబీ డీఎస్పీ మధును వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగంగా సోదాలు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని 4 పశుసంవర్ధక శాఖ వైద్యుల నుంచి సంక్షేమ పథకాల అమలు కోసం కమిషన్ తీసుకున్నట్టు సమాచారం. శంకర్పల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తా ఉంది. కేసీఆర్ ను జాతిపిత అంటే తప్పేంది? కాంగ్రెస్ గందరగోళ పాలనతో ప్రజలు విసిగిపోయిండ్రు. బీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. శంకర్పల్లిలో ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి సబితారెడ్డి కేసీఆర్ ను తెలంగాణ జాతిపిత అనడంలో ఎలాంటి తప్పు లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దేశానికి జాతిపితగా గాంధీని గుర్తించినట్టే తన ప్రాణాలను పణంగా పెట్టి 14 ఏళ్లు అన్ని రాజకీయ పార్టీలను, ఉద్యోగ సంఘాలు, ప్రజలను ఏకతాటిపై నడిపించి తెలంగాణ సాధించిన కేసీఆర్ ను జాతిపితగా పిలవడం సమంజసమేనని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పట్టణంలోని 6, 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అబద్ధాల కాంగ్రెస్ తో ప్రజలు విసిగిపోయారని, ఈసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని స్పష్టతతో ఓటర్లు ఉన్నారని తెలిపారు. తెలంగాణ సాధించిన నాయకుడికి నోటీసులు జారీ చేయడం, ఆయన మరణాన్ని కోరే స్థాయికి దిగజారడం ఏం సంస్కరణమని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుంభకోణాలను వెలుగులోకి తెస్తే వెంటనే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, చివరికి కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. మరో హెడ్లైన్ చూడొచ్చు ఇక్కడ మనం. కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసింది. మొదట్లో మాతో పొత్తన్నారు, ఇప్పుడు కాదంటున్నారు. కాంగ్రెస్ తీరుపై సిపిఐ నాయకుల ఆగ్రహం. నామినేషన్ల ఉపసంహరణ కేంద్రం ఎదుట సిపిఐ నిరసన.
కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మండిపడ్డారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో తమకు 10 నుంచి 12 సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి తీరా నామినేషన్ల ఉపసంహరణ చివరి నిమిషంలో సిపిఐతో పొత్తు ఉండదని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం స్థానిక నాయకులతో కలిసి మహబూబాబాద్ పట్టణంలోని నామినేషన్ల ఉపసంహరణ కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినదించారు. ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఎమ్మెల్యే మురళీ నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించినట్టు తెలిపారు. ఇక మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయని, ఈ క్రమంలో అనేక సార్లు సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ ఎమ్మెల్యే మురళీ నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమతో చర్చించినట్టు చెప్పారు. చర్చల పేరిట కాంగ్రెస్ నాయకులు సమయం వృధా చేశారని మండిపడ్డారు. ఇక సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇక్కడ మన చిత్రంలో కనిపిస్తా ఉంది, 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో విసుగు, సమన్వయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు ప్రవళిక ప్రకాష్, అన్నపూర్ణతో పాటు సీనియర్లు ఎంతో మంది ఈసారి త్యాగం చేసి కొత్త వారికి అవకాశం కల్పించడం అభినందనీయమని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సూర్యాపేటను మహానగరాలకు ధీటుగా తీర్చిదిద్దితే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమన్వయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, అరాచక కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెబ్బేరులో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్లు అందజేస్తున్న నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించండి. కేసీఆర్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయన మంగళవారం పెబ్బేరులో బీఫామ్లు అందజేశారు. ఆత్మలకు ఓట్లున్నాయి, ఓటరు జాబితాలో భారీగా మృతుల పేర్లు, 5 ఏళ్ల క్రితం చనిపోయిన వారికి ఓట్లు. ఇక తప్పుల తడకగా మున్సిపల్ ఓటరు జాబితా, కొన్ని చోట్ల ఒక్కొక్కరికి 2-3 చోట్ల ఒకే ఇంట్లో పరిమితికి మించి భారీగా ఓట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికప్పుడే ఓటరు జాబితా అక్రమాలపై ఆధారాలతో సహా నిలదీసిన కేటీఆర్, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం. ఆత్మలకు ఓట్లున్నాయి, ఓటర్ స్లిప్లు వెళ్తాయి, కొన్ని చోట్ల అవే ఆత్మలు గుట్టుగా వచ్చి ఓటేసి వెళ్తాయేమో. ఇదేంది, ఆత్మలేమిటి ఓటేమిటి అనుకుంటున్నారా? నిజమే. ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార యంత్రాంగం రూపొందించిన ఓటర్ జాబితాల్లో ఆత్మల పేర్లున్నాయి. అదేనండి, చనిపోయిన వారి పేర్లు ఉన్నాయన్నమాట. 1, 2 కాదు, ఒక్కో మున్సిపాలిటీలో వందలు వేలల్లో ఉన్నాయి. ఏడాది 2 ఏళ్ల కాదు, 5 ఏళ్ల క్రితం చనిపోయిన వారికి ఓట్లున్నాయి. అలసత్వంతో, పర్యవేక్షణ లోపంతో అస్తవ్యస్తంగా జాబితాలు రూపొందించిన అధికార యంత్రాంగం నిర్వాహకమిది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటరు జాబితా ప్రస్తుతం గందరగోళంగా మారింది. క్షేత్రస్థాయి పరిశీలన లోపించడంతో ఓటరు జాబితా తప్పుల తడకగా తయారైంది. చనిపోయిన వారు కూడా ఓటు వేయడానికి రమ్మని పిలుస్తున్నట్టుగా ఉన్నది ప్రస్తుత పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల ఓటర్ జాబితాల 1,00,000 తప్పులతో దర్శనమిస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. బూత్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓ ఇంటింటికి వెళ్లి సర్వే చేయకుండానే ఆఫీసులో కూర్చొని జాబితాలు తయారు చేయడం వల్లే ఫోటో ఓటర్ జాబితాలు తప్పుల తడకగా మారాయని విమర్శించారు. నిబంధనలు కఠినంగా ఉన్నాయని సాకులు చెప్పడం మానేసి ఎన్నికల సంఘం తక్షణమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా మృతుల పేర్లు ఓటర్ జాబితాలో ఉండడం వ్యవస్థకే అవమానకరం. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయకపోతే, అర్హులైన వారికే ఓటు హక్కు ఉండేలా చూడకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు. మంతని మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి. మంతని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామ్రెడ్డి 80 సంవత్సరాల వయసు, అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన రామ్రెడ్డి కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. రామ్రెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే పుట్టమధు సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ దళిత సర్పంచ్ కు అవమానం.
అభివృద్ధి పనులకు ఆహ్వానం అవసరం లేదన్న కాంగ్రెస్ ఉప సర్పంచ్. మంత్రి జూపల్లితో చెప్పి బదిలీ చేయిస్తానని అధికారులకు బెదిరింపు. ప్రశ్నించిన సర్పంచ్ పై దాడికి యత్నం. అధికారం మాదే, మేము చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి, ఏది చెబితే అదే చేయాలి, లేదంటే మంత్రి జూపల్లి కృష్ణారావుతో చెప్పి అధికారులను దూర ప్రాంతాలకు బదిలీ చేయిస్తాం. గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమానికి దళిత సర్పంచ్ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు అంటూ ఉప సర్పంచ్ హుకుం జారీ చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా మంత్రి ఇలాకాలో చోటు చేసుకున్నది. దేశీ మిర్చికి రికార్డు ధర. ఎనుమాములలో క్వింటాకు 41,200. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో మంగళవారం దేశీ రకం మిర్చికి రికార్డ్ ధర లభించింది. ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాకు 41,200 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. ఇక మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇక్కడ హడావిడిగా ఆర్డీఏ ప్రతిజ్ఞ సర్టిఫికేట్. విద్యార్థి పేరు లేకుండానే పేరెంట్స్ ప్లెడ్జ్ సర్టిఫికేట్. ప్రతిజ్ఞ వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రతిజ్ఞ సర్టిఫికేట్ జారీలో ఆర్టీఏ అధికారులు హడావిడిగా ఏర్పాటు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. మంగళవారం అట్టహాసంగా ప్రారంభించిన సర్టిఫికేట్ ఆఫ్ ప్లెడ్జ్ వెబ్సైట్ కార్యక్రమంలో ఈ విషయం కొట్టొచ్చినట్టు కనిపించింది. మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వ సీసాపై సిండికేట్ లేబుల్. గ్రామాలను బెల్ట్ దుకాణాలను పంచుకున్న మద్యం సిండికేట్. వాటికి సరఫరా చేసే లిక్కర్ సీసాలకు సొంతంగా లేబుల్స్. ప్రైవేట్ లేబుల్స్ లేకుంటే కేసులు నమోదు చేస్తున్న అధికారులు. బెల్ట్ దుకాణాలపై అజమాయిషికి ప్రత్యేక సేనలు, వాహనాలు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తర్వాత మళ్లీ ఈ తరహా దందా. ప్రతి మద్యం క్వార్టర్పై 26 రూపాయలు ఎంఆర్పి ఉల్లంఘన. పాలన వదిలేసిన ఎక్సైజ్ కమిషనరేట్ ఎన్ఫోర్స్మెంట్. కొత్త మద్యం దుకాణాలు మొదలై నిండా 2 నెలలు కాలేదు. అప్పుడే లిక్కర్ సిండికేట్లు మార్కెట్లోకి వచ్చి ఎక్సైజ్ శాఖను మద్యం వ్యాపారాన్ని గుప్పెట్లోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు నయా ట్రెండ్ను అమల్లోకి తెచ్చారని చెప్పుకుంటున్నారు. ఇటీవల జిల్లాల వారీగా సిండికేట్లు సమావేశమైనట్టు విశ్వసనీయ సమాచారం. A4 మద్యం దుకాణ పరిధి గిరిగీసి ఆ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో బెల్ట్ షాపులను పంచుకున్నట్లు సమాచారం. ప్రతి మద్యం సీసా మీద ప్రభుత్వం అతికించే హెడ్ సేవ్ లేబుల్ సహా సిండికేట్ ను ఉనికిని తెలిపే స్టిక్కర్లు కూడా ఖచ్చితంగా అతికించాలని, ఆ స్టిక్కర్లో ఉన్న సీసాలనే బెల్ట్ షాపుల్లో విక్రయించాలని తీర్మానించినట్టు విశ్వసనీయంగా తెలిపింది. కొత్త మద్యం దుకాణాలు మొదలై నిండా 2 నెలలు కాలేదు. అప్పుడే లిక్కర్ సిండికేట్లు మార్కెట్లోకి వచ్చి ఎక్సైజ్ శాఖను మద్యం వ్యాపారాన్ని గుప్పెట్లోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు నయా ట్రెండ్ను అమల్లోకి తెచ్చారని చెప్పుకుంటున్నారు. ఇటీవల జిల్లాల వారీగా సిండికేట్లు సమావేశమైనట్టు విశ్వసనీయ సమాచారం. A4 మద్యం దుకాణ పరిధి గిరిగీసి ఆ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో బెల్ట్ షాపులను పంచుకున్నట్టు సమాచారం. ప్రతి మద్యం సీసా మీద ప్రభుత్వం అతికించే హెడ్ సీవ్ లేబుల్ సహా సిండికేట్ ఉనికిని తెలిపే స్టిక్కర్లు కూడా ఖచ్చితంగా అతికించాలని, ఆ స్టిక్కర్లు ఉన్న సీసాలనే బెల్ట్ షాపుల్లో విక్రయించాలని తీర్మానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒక వైన్ షాప్నకు కేటాయించిన బెల్ట్ దుకాణంలోకి వేరొక మద్యం దుకాణాల వారు సరుకు ఇవ్వకుండా నిరోధించడానికి ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. సిండికేట్ తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ మద్యం సీసాకు చట్టవిరుద్ధంగా సిండికేట్ స్టిక్కర్ను కూడా అతికించి గుట్టుగా విక్రయిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపుల్లో ఒక్కో క్వార్టర్ సీసా బీర్ బాటిల్పై ఎంఆర్పికి అదనంగా 15 నుంచి 20 రూపాయల వరకు అమ్ముతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి నిధులపై ప్రణాళిక సిద్ధం చేయండి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అత్యధిక నిధులు పొందేలా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సిఎస్ కింద 5 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రతిపాదించిందని, ఇందులో భాగంగా జనాభా ప్రాతిపదికగా తెలంగాణకు కనీసం 25,000 కోట్లు రావాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో నేడు కడియం కేసు విచారణ. పార్టీ ఫిరాయించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం ఉదయం విచారణ జరగనున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఫిర్యాదు చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ సమాచారం పంపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును త్వరితగతిన విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక సార్లు స్పీకర్కు సూచించింది. మరో హెడ్లైన్ చూడొచ్చు. వేతనం ప్రతి నెల ఆలస్యం.
అంగన్వాడీ సిబ్బందికి తప్పని ఎదురుచూపులు. 1వ తేదీనే జమ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 70,000 మంది అంగన్వాడీ సిబ్బందికి కూడా ప్రతి నెల 1వ తారీఖునే వేతనాలు జమ చేస్తామని ఎన్నికలప్పుడు ఓట్ల కోసం గొప్పలు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధుల సాకుతో తప్పించుకున్నది. ఫలితంగా చిరుద్యోగులైన టీచర్లు, హెల్పర్లు ప్రతి నెల 10 నుంచి 15 రోజుల పాటు ఆలస్యం చేస్తున్నది. అంగన్వాడీ టీచర్లకు 18,000, ఆయాలకు 13,000 వేతనాలు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2 ఏళ్లు గడిచినా వాటి ఊసెత్తడం లేదు. సంబంధిత శాఖ మంత్రి ఇచ్చిన హామీ సైతం బుట్ట దాఖలైందని యూనియన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు, ఇతర అవసరాల కోసం తెచ్చిన అప్పులకు ఈఎంఐలు కట్టలేక నానా పాట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల పెంపు దేవుడెరుగు, కనీసం 1వ తేదీన వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే మేడారం జాతర నాటికి రోడ్లను విస్తరిస్తామంటున్న సీతక్క. 2 ఏళ్ల తర్వాత రానున్న సమ్మక్క సారక్క జాతర నాటికి రోడ్లను విస్తరించి ట్రాఫిక్ జాములను నివారిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతరను విజయవంతం చేసినట్టు చెప్పారు. 2.5 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. కూటమి ఎమ్మెల్యే శ్రీధర్పై కేసు. లైంగిక వేధింపుల వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. 1.5 ఏళ్లుగా ఎమ్మెల్యే తనపై దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడం తెలిసిందే. 50కి పైగా రోబోటిక్ ఇంట్రా కార్డియాక్ సర్జరీలు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అరుదైన ఘనత. హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అద్భుత ఘనత సాధించింది. దేశీయ సాంకేతికతతో రూపొందించిన SSI మంత్ర రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను ఉపయోగించి అత్యంత సంక్లిష్టమైన 50కి పైగా రోబోటిక్ ఇంట్రా కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. తద్వారా దక్షిణ, పశ్చిమ, తూర్పు భారతావనిలో ఈ ఘనత సాధించిన మొదటి వైద్యశాలగా నిలిచినట్టు హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. మోదీ పాలనలో దళితులకు అన్యాయం అంటున్న సిపిఐ. మోదీ పాలనలో దళితులపై అన్యాయాలు తీవ్ర స్థాయికి చేరాయని, వీటిపై దళిత సమాజం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నట్టు ఆరోపించారు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.